అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ నాన్న ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆశయ సాధనలో వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించారు. తన తండ్రికి తగ్గ తనయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజల పిల్లలను తీర్చడం జరిగింది. అలాగే ఏదైతే మాయమాటలు చేసి చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తుంది, కూటగడుతుంది. వీళ్ళకంటిని నిలదీస్తూ మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకునేదాకా మేము జగనన్న సైనికుల్లాగా కష్టపడి మళ్ళీ మా జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలకి, నంద్యాల ప్రజలకి, వైఎస్ఆర్సీపీ పార్టీ అభిమానులకి, కార్యకర్తలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి కార్యక్రమం ఏర్పాటు చేయడం. మరి ఆయన పార్టీ ఏర్పాటు చేసినప్పుడు మరి వారి తండ్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో మరి ఆ కార్యక్రమాలన్నీ అమలు చేస్తూ అదేవిధంగా మరికొన్ని కూడా పాదయాత్ర సందర్భంగా వచ్చిన ఆయన దృష్టికి వచ్చిన సమస్యలన్నీ క్రోడీకరించి మేనిఫెస్టో రిలీజ్ చేసి మరి 2014 ఎలక్షన్స్ ఫేస్ చేసి అదేవిధంగా 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారము అన్ని సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి ఆ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుడుతాం. ఈ 16 సంవత్సరాల్లో ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో అధోగతులు, పురోగతులు రెండింటినీ చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేసినారు. వాళ్లతో చంద్రబాబు నాయుడు వంతపాడి ఇబ్బందులు పెట్టారు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయాణం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. ఈసారి నేను మా కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ, క్యాడర్కందరికీ చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈసారి మాతో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లీడర్ కు, క్యాడర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, నన్ను మీరు క్యాడర్ కు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. మనకందరికి తెలుసు, జగన్ ఒక్క మాట చెప్పాడంటే అది అమలై తీరుతుంది అంతే.
కాబట్టి రాబోయేది మన ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ పారదోలుదాం. మనమందరం సుశిక్షితుల సైనికుల లెక్క పనిచేద్దాం. అందరము కలిసి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ